మిథున అయితే ఆదిత్య దగ్గరికి వస్తూ ఉంటుంది. ఆదిత్యతో మా ఆయన్ని ఎలా అరెస్ట్ చేశారు, ఆ కేసు నుంచి బయటపడడానికి నువ్వు లాయర్గా వాదిస్తావా అనేది అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి ఆదిత్యతో ఏం మాట్లాడాలో తెలియక అలా చూస్తూ ఉంటాడు. తనని వాదించి తనకి బయటకు వచ్చేలా చేస్తావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది మిథున. ఇక ఆదిత్య ఏం సమాధానం చెప్పాలో తెలియక అలా చూస్తూ ఉంటాడు. ఇక మిథున అలా ఆదిత్యని అడిగిన టైంలో ఆదిత్య వాళ్ళ అమ్మ వచ్చి అక్కడే చూస్తూ ఉంటుంది. అది చూసి మిథున షాక్ అవుతూ ఉంటుంది. ఇక మిథునతో అయితే వాళ్ళ అత్తయ్య ఇలా అంటూ ఉంటుంది, నీకు నీ భర్తని ఏడిపించడానికి అడగడానికి వచ్చావా? నీకు సిగ్గు లేకపోయినా మాకు సిగ్గుంది. నువ్వు అడగడానికి నీకు ఇది లేకపోయినా మాకుంది. నా కొడుకు నీ భర్త తరపున వాదించడానికి రాడు అనేది అనేస్తూ ఉంటాడు. ఆ మాటలకి మిథున అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇక వాళ్ళ అత్తయ్య అయితే ఇక నానా మాటలు అంటుంది మిథునని దేవా విషయంలో. ఇక కోర్టుకి అయితే దేవాని తీసుకొని వెళ్తూ ఉంటారు. అలా దేవని తీసుకొని వెళ్ళి జడ్జి అయితే దేవని చూసి చాలా సీరియస్గా చూస్తూ ఉంటాడు. ఇక మిథున అయితే జడ్జి కేసు అయితే దేవ చూస్తూ ఉంటాడు. ఇక అలా జడ్జి అయితే దేవాకసి చాలా సీరియస్గా చూసేసరికి మిథున అయితే సాక్ష్యం చెప్పడానికి అయితే వస్తూ ఉంటుంది. అలా మిథున సాక్ష్యం చెప్పడానికి వచ్చి బోన్లో నిలబడుతూ ఉంటుంది. అది చూసి వాళ్ళ నాన్న ఫీల్ అవుతూ ఉంటాడు. దేవ అయితే మిథున కాసి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. ఇక మిథున అయితే దేవ గురించి చెప్తూ ఉంటుంది కోర్టులో.